ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఐవీఎఫ్ సరోగసీ రెండు వేరువేరు వాళ్ళ హెల్త్ అనేది ఆ బేబీని క్యారీ చేయడానికి ఉండే బిగ్గర్స్ దగ్గర నుంచి అట్లా తీసుకొచ్చి కూడా స్పర్మ్ ఇవాళ ఫ్రీజ్ చేసిన స్పర్మ్ ని ఇవాళ వాడటానికి లేదు. చాలా మంది సెలబ్రిటీస్ సరోగసీకి వెళ్తున్నారు. సెలబ్రిటీసే ఇప్పుడు ఆల్రెడీ దే హావ్ 2 children. పిల్లల విషయానికి వచ్చేసరికి కూడా వద్దనుకుంటున్నారు. మన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోయింది ఇండియాలో. పెద్దవ్వగానే ఇంకా మొదలు పెట్టేస్తారు. ఇద్దరులో ఒకళ్ళకి ఈ మధ్య ఎక్కువగా బ్లీడింగ్ ఎక్కువైపోవడం. వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వైజయంతి గారు. ఆవిడ మదర్ టు బి అనే ఫర్టిలిటీ సెంటర్ నడుపుతున్నారు. అంతేకాదు కిమ్స్ హాస్పిటల్లో ఫర్టిలిటీ సెంటర్ హెడ్గా కూడా పనిచేస్తున్నారు. తను లండన్లో చదువుకుని వచ్చారు. ఐవీఎఫ్లో చాలా కోర్సులు చేశారు. అసలు ఇప్పుడు సంచలనంగా మారిన సరోగసీ విషయంలో అసలు ఐవీఎఫ్కి సరోగసీకి సంబంధం ఏంటి, అసలు తను ఎలాంటి స్పెషల్ కేసులు చూశారు, ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఐవీఎఫ్ సరోగసీ రెండు వేరువేరా, రెండు ఒకటేనా మ్యామ్? ఇప్పుడు ఐవీఎఫ్ అంటే బేసిక్ ఏంటంటే మనం స్త్రీలకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఎక్కువ ఎగ్స్ని బయట కలెక్ట్ చేసి మన ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తాం పర్త కణాలతో. అప్పుడు పిండం తయారవుతుంది. సో మామూలుగా మనకి ఫెలోపియన్ ట్యూబ్ అని మనకి జరిగే సంగతిని మన ల్యాబ్లో జరిపిస్తున్నాం ఫర్టిలైజేషన్. ఎంబ్రియో తయారయ్యాక మళ్ళీ ఎంబ్రియోని వాపస్ గర్భసంచి లోపల పెడతాం. ఈ బ్రీఫ్గా ఈ ప్రాసెస్ని ఐవీఎఫ్ అంటాము. కానీ సరోగసీ ఎందుకు అవసరపడుతుంది అంటే కొన్ని స్త్రీలు ఏంటంటే వాళ్ళు పుట్టకలోనో వాళ్ళకి యూట్రస్ అనేది ఉండకపోవచ్చు, లేకపోతే మెడికల్ ప్రాబ్లమ్స్, సివియర్ మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ డిసీజ్ ఉంటుంది కొన్ని ఫీమేల్స్లో, లేకపోతే రీనల్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఇట్లా సీరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండే వారికి కూడా వాళ్ళ ఓన్ బయోలాజికల్ చైల్డ్ కావాలని ఉంటుంది. కానీ వాళ్ళ హెల్త్ అనేది ఆ బేబీని క్యారీ చేయటానికి ఉండే ఆ సపోర్ట్ ఉండదన్నమాట. సో అందు గురించి వాళ్ళ ఓన్ ఎగ్ని వాళ్ళ పర్త కణాలని ఎంబ్రియో తయారు చేసి దాన్ని వేరే స్త్రీ ఆ ఎంబ్రియోని మాత్రం ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేసి ఇస్తారనమాట. దాన్ని సరోగేట్ అంటాం. హూఎవర్ ఈస్ క్యారీయింగ్ ద బేబీ వీళ్ళకి దాన్ని మనం సరగేట్ అంటాము. అంటే ది బేబీ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద వూంబ్. అది బేసిక్ గా సరగసీ అనేది. ఐవీఎఫ్ ప్రాసెస్ ఇస్ సేమ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో బ్యాక్ ఇన్ టు ద సేమ్ కపుల్ మన ఐవీఎఫ్ అంటాము. ఆ ఎంబ్రియోని వేరే వాళ్ళకి పెట్టినట్టయితే వాళ్ళు బేబీ మాత్రమే క్యారీ చేస్తారు. జెనెటిక్ గా ఉండేది ఈ కపుల్ తో వీళ్ళదే. అంటే జెనెటిక్ గా బేబీ వీళ్ళదే, క్యారీ చేసేది మాత్రం వీళ్ళకి హెల్త్ ఒప్పుకోదు కాబట్టి ఆ సరగేట్ క్యారీ చేస్తారు. అదే అంటే మీరు మామూలు రెగ్యులర్ డాక్టరే చదువుకున్నారా? ఇది ఐవీఎఫ్ కు మళ్ళీ డాక్టర్లో వేరే స్పెషల్ ఉంటాయా? యూజువల్గా ఎంబీబీఎస్ అయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటాము డిఫరెంట్ స్పెషాలిటీస్లో. మీరు వినే ఉంటారు, ఫిజిషియన్స్ అంటాము, సర్జన్స్ అంటాము. అట్లా మనకి ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ అనేది, ఆబ్స్టెటిక్స్ అనేది మెయిన్గా ఏంటంటే యాంటీనేటల్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ చూసుకోవటం, గైనకాలజీ అనేది ఫీమేల్ డిసీజెస్ని చూసుకోవటం. ఇప్పుడు యూజువల్గా ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ కలిపేసి చేస్తాము, రెండు సెపరేట్ ఉండదు. కానీ ఈ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీలు కూడా సబ్ స్పెషాలిటీ అంటే సూపర్ స్పెషాలిటీ అంటాం, అది ఉన్నదన్నమాట. అది 4 fields లో ఉన్నది. అట్లా రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ అనేది చేస్తే దాని ఐవీఎఫ్ కి మనకి ఐవీఎఫ్ ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ దీనికి ఉండే స్పెషాలిటీ అనమాట. అది నేను యూకేలో చేస్తాను. యూకేలో ఇంకా మీరు చేసింది ఒక ఫెలోషిప్ కూడా చేశారు. అవును. సో బేసిక్ ఏం చేసి నేను ఎంబీబీఎస్ ఎండి నాకు ఇండియాలోనే అయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎండి అనేది మనకి యూనివర్సిటీలో ఎలా ఇస్తారు అట్లా రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ అని యూకే సిమిలర్ ఇది కాలేజ్ అనమాట. సో ఇట్స్ 5 standard. సో అక్కడ ఎంఆర్సిఓజీ అని మెంబర్షిప్ తీసుకున్నాను. అది ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ. కానీ నాకు రీప్రొడక్టివ్ మెడిసిన్ అంటే చాలా ప్యాషన్ అనమాట. సో అట్లా నేను 5 years అక్కడ రొటేషన్ చేయాలి. యూకేలో అన్లెస్ 5 years జనరల్ గైనకాలజీలో వర్క్ చేస్తేనే మనకి కన్సల్టెంట్ యూకేలో కన్సల్టెంట్ అవ్వచ్చు. కానీ అదే కాకుండా మనకి సబ్ స్పెషాలిటీ అన్నాను కదా, ఇది రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ దాంట్లో మనం చాలా ఫ్యూ seats all over UK. There were only 10 seats when I was doing it. So it's extremely competitive. Local doctors కూడా compete చేయాలి. సో అది రీప్రొడక్టివ్ మెడిసిన్ లో మన సబ్ స్పెషాలిటీ చేస్తే మాత్రమే యూకేలో ఐవీఎఫ్ క్లినిక్ లో డైరెక్టర్ గా ఉండొచ్చు అనమాట. సో చాలా స్ట్రిక్ట్ అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. టు గెట్ ఇన్ టు దిస్ యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్, రీసెర్చ్ చేయాలి అట్లా. సో నేను లీడ్స్ లో 3 years క్లినికల్ ఫెలోషిప్ అని చేశాను. ఆ టైంలోనే నేను మాస్టర్స్ చేసుకున్నా ఎంబ్రియాలజీలో. నాకు క్లినికల్ కాకుండా సైంటిఫిక్ సైడ్ ఆఫ్
థింగ్స్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అట్లా ఐఎమ్ అ క్లినిషియన్ బేసిక్లీ, బట్ ఐ ఆల్సో డిడ్ ఎంబ్రియాలజీ టు గెట్ అ వైడర్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు నేను మా యూనిట్ లో వర్క్ చేసేటప్పుడు ఐ నో బోత్. అంటే వి వర్క్ వెరీ క్లోజ్లీ విత్ అవర్ embryologists. We have 4 embryologists. కానీ ఆ సైన్స్ యూజువల్లీ సెలెక్టింగ్ ఎంబ్రియో టు మేక్ ద డెసిషన్, ఐఎమ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇట్ హెల్ప్స్ మీ ఎండ్ టు ఎండ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ ద పేషెంట్స్ గెట్ ద బెస్ట్ అవుట్కమ్. సో అట్లా లీడ్స్ లో చేశాక నేను లండన్ లో సెయింట్ బార్ట్స్ హాస్పిటల్లో 2 years సబ్ స్పెషాలిటీ ఫెలోషిప్ చేశాను. ఇది చేశాకని నేను ఐ వుడ్ హావ్ సెటిల్డ్ యాస్ అ డైరెక్టర్ ఆఫ్ IVF యూనిట్ ఇన్ UK. బట్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఐ కేమ్ బ్యాక్. అంటే మా హస్బెండ్ డాక్టర్ రఘురామ్ గారు, హీ ఈస్ అన్ ఆన్కోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్. వి వాంటెడ్ టు స్టార్ట్ బ్రెస్ట్. ఇప్పుడు ఆ టైంలో అంటే 2003-4లో మేము డిసైడ్ చేసేటప్పుడు ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అవగాహన ఎక్కువ లేదు. ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్. సో దాని గురించి మేము వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ సెటిల్డ్. అది ఉషాలక్ష్మి గారు మీ అత్తగారు. కరెక్ట్. షీ వాస్ డయాగ్నోస్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ 2002. దట్ ఈస్ వెన్ వి డిసైడెడ్ టు కమ్ బ్యాక్ అనమాట. బికాస్ ఇట్ వాస్ నాట్ యాజ్ వెల్. అక్కడ ఉండే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అదన్నీ మన ఇండియాలో లేదు. సో హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్. సో టు సపోర్ట్ హిమ్ ఐ ఆల్సో కేమ్ బ్యాక్. అంటే మీరు ఇండియాలో ఇలాంటి స్పెషలైజేషన్స్ అన్ని చేసిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీరు ఎన్నో నెంబర్ అయి ఉంటారు ఫస్టా మామూలుగా? ఇప్పుడు యూజువల్ క్లినిషియన్స్ ఎంబ్రియాలజీ చేయరు. సో నా దాంట్లో నేను, బికాస్ ఐ హావ్ డన్ బోత్, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి వాస్ డన్ బోత్ క్లినికల్ అండ్ ఎంబ్రియాలజీ ఆల్సో. అండ్ ఆల్సో 5 years doing subspecialty to come back, you hardly see. There's, as far as I know, there is nobody. Yes. ఇక్కడ మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది 2 to 3 years ఉన్నది. 1 year ఫెలోషిప్ చేస్తారు, 2 years. కానీ దో నౌ ద న్యూ ART లాస్ ప్రకారం 3 years ట్రైనింగ్ ఇస్ మ్యాండేటరీ, బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ యాజ్ మచ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా యాజ్ ఇన్ ద వెస్ట్. అది లేకుండా వాళ్ళు వి కాంట్ బీ సెటిల్ యాజ్ అ డైరెక్ట్. బట్ ఇప్పుడు ఇక్కడ న్యూ ART లాస్ ప్రకారం 3 years ఇస్ నీడెడ్ అనమాట. Unless you have 3 years, you won't get into the depth of the subject. You can't give the best results to the patient. యాక్చువల్ గా ఇవాళ రేపు అమ్మాయిలు కానివ్వండి, లేట్ మ్యారేజెస్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ విషయంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఆ టైంలో వాళ్ళు అసలు అంటే లేట్ మ్యారేజెస్ వెళ్ళొద్దు అనడానికి లేదు, వాళ్ళ కెరీర్ అవన్నీ చూసుకుంటున్నారు. అట్లానే చైల్డ్ వద్దనుకోవడానికి లేదు. చాలా మంది ఈ మధ్య చైల్డ్ వద్దని కూడా అనుకుంటున్నారు కదా. అట్లా కూడా లేకుండా ఎలాంటి సలహా ఇస్తారు, ఎట్లా వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు? ఎస్, ఇప్పుడు ఏంటంటే మనకి బోత్ ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ కానివ్వండి, మనకి ఎగ్ కౌంట్ తగ్గుతుంది ఫీమేల్స్ లో. మేల్స్ లో చూసుకుంటే స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఇదేంటంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని, మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అది ఎక్కువైపోయింది. ఇప్పుడు మీ మైక్రో ప్లాస్టిక్స్ అని, ప్లాస్టిక్స్ మనం ఎక్కడ చూసినా మనకి ఎక్కువ ప్లాస్టిక్స్ అయిపోతుంది. మన బాక్సెస్ కూడా ప్లాస్టిక్, నాన్ స్టిక్ వాడుతుంటాం, పెస్టిసైడ్స్. దర్ ఇస్ నథింగ్ ప్యూర్. ఇప్పుడు ఆర్గానిక్ అని అనుకున్నా దాంట్లో ఇది ఉన్నాయి, అట్లా ప్యూర్ గా ఎక్కడా లేదు. అన్ని ఇట్ ఈస్ పొల్యూటెడ్. ద వాటర్ వి డ్రింక్, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్ ఎయిర్ అట్లా. సో దీంట్లో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని ఉండి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద హార్మోన్స్, ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద ఎగ్ కౌంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు 15 years అయింది ఇండియాలో సెటిల్ అయ్యి. 2013-14 అంటే 10 years క్రితం మాకు IVF అని మనం చేసేటప్పుడు 1 in 6 or 1 in 7 హ్యాడ్ లో ఎగ్ నంబర్స్. కానీ ఇప్పుడు 1 in 3. అంటే నేను IVF ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని IVF చేస్తాను, ఉన్న ఎగ్ కౌంట్ తక్కువ ఉంటుంది. మనకి వచ్చే 3 ఒకళ్ళకి ఎగ్ కౌంట్ లేదు. అది చాలా ఇది ఈ మధ్యలో చాలా చాలా ఎక్కువైపోయింది. ఇట్స్ బికాస్ ఆఫ్ ది వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. లేట్ 20s early 30s లో కూడా ఎగ్లు ఉండట్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ ద మెసేజ్. ఎందుకు అంటే కాలేజీలో ఉండేటప్పుడే గర్ల్స్ కి ఇది అవగాహన చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే యూసైట్ అంటే ఎగ్ ని క్రయో ప్రిజర్వ్ చేసుకోవచ్చు, దీని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాము. సో ఎగ్ ని మన లేట్ 20s లో ప్రిజర్వ్ చేసుకుంటే మనకి ఏమైనా లేట్ అయినా కెరియర్ కానీ మ్యారేజ్ కానీ దే కెన్ ఆల్వేస్ యూస్ ఇట్ లేటర్ అనమాట. సో దీస్ డేస్ వి సీ మెనీ గర్ల్స్ కమింగ్ ఫర్ ఊసైట్ ప్రిజర్వేషన్. ఊసైట్ అంటే ఎగ్, మన ఎగ్ ఫ్రీజింగ్ కోసం చాలా మంది వస్తున్నారు. అది ఈ మధ్యలో ఈ పొల్యూషన్ వల్ల అలా అయిందనమాట. కొన్ని కంపెనీస్ కూడా వాటికి స్పాన్సర్ చేస్తున్నాయి. అవునండి, కొన్ని ఎంప్లాయీస్ కి. అవును, కొన్ని స్పాన్సర్ చేస్తుంది. దే గివ్ అ ఫిక్స్డ్ అమౌంట్. సో 1 or 2 cycles, యూజువల్లీ 1 cycle లో మనకు అవసరమైనంత ఎగ్స్ ప్రిజర్వ్ చేయలేకపోతాము. యూజువల్లీ 2 cycles 3 cycles బేస్డ్ ఆన్ ద ఎగ్ కౌంట్ అవసరపడుతుంది. సో వాళ్ళు ఇచ్చే బడ్జెట్ అమౌంట్ ని వాడుకుంటారనమాట. మనకి ఇక్కడ డయానా హైడెన్ అని ఈ సెలబ్రిటీస్ వినే ఉంటారు. సో మెనీ ఆఫ్ దెమ్ ఎగ్ ప్రిజర్వ్ చేసుకుంటారు యంగర్ ఏజ్ లో.
తర్వాత దే హ్యావ్ చిల్డ్రన్. ఇప్పుడు డయానా హైడెన్ అనే అమ్మాయి ఏమో లేట్ 20s లో ఫ్రీజ్ చేసుకుని 40s లో 3 children షీ హ్యాడ్. షీ కంప్లీటెడ్ హర్ ఫ్యామిలీ. అట్లా ఎగ్ ప్రిజర్వ్ చేసుకునేది ఈ మధ్యలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అవగాహన అనేది ఉండాలి. సో అది ఇంపార్టెంట్ అనమాట. అదే కాకుండా మనకి ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఈ మధ్యలో ఏంటంటే బాగా క్యూర్ వస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఎర్లీ టీనేజ్ అప్పుడు కానీ ఎర్లీ 20s లో క్యాన్సర్ వచ్చిందంటే క్యూర్ వస్తుంది. సో వాళ్ళు మన ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చూసుకోకపోతే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ అంటాము. అది ఎగ్ కి దెబ్బ తగులుతుంది, ఓవరీకి స్పర్మ్ కి దెబ్బ తగులుతుంది. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మన ఎళ్ల ముందు మన ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, మగవారిలో స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాము. అదే కాకుండా అందులో కూడా మీరు స్పెషలైజేషన్ అందులో కూడా చేస్తున్నాము. ఈ మధ్యలో మనం ఇంకా కూడా అడ్వాన్స్ గా వెళ్ళాము. ఓవేరియన్ టిష్యూ అంటాం. అంటే ఓవరీలో చిన్న భాగాన్ని మనం ఫ్రీజ్ చేయటం, దీని ఓవేరియన్ టిష్యూ ఫ్రీజింగ్ అంటాము. అదే ఇది ఈక్వలెంట్ మనం మేల్స్ లో టెస్టికులర్ టిష్యూ అంటాం. ఇదన్నీ చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నమాట. సో అవి కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకునే ఇది ఉన్నాయి. ఇప్పుడు సరోగసీకి వెళ్ళే వాళ్ళకు ఇవన్నీ అవసరం లేదండి? లేదండి, సరోగసీకి ఇండికేషన్సే వేరు. సరోగసీ ఎవరికి ఆఫర్ చేస్తామంటే ఇప్పుడు స్త్రీలకి ఇప్పుడు యూట్రస్ లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి, బాగా గడ్డ వచ్చి యూట్రైన్ ఆ లైనింగ్ ఆ పొర అనేది సరిగ్గా రాకపోవటం, టీబీ వచ్చి కొంతమందికి మల్టిపుల్ ఆపరేషన్స్ అయ్యి ఆ పొర బాగా డ్యామేజ్ అయ్యి ఇంకా పనికి రాదు అని అనుకుంటే అట్లా సజెస్ట్ చేస్తుంటాము. లేకపోతే మనకి యూట్రస్ లేకుండానే పుట్టకలో కొంతమందికి ఉండదు, లేకపోతే మెడికల్ ప్రాబ్లం, బాగా సివియర్ మెడికల్ ప్రాబ్లమ్స్, దే కెనాట్ క్యారీ ద ప్రెగ్నెన్సీ, చేస్తే వాళ్ళ లైఫ్ కి డేంజర్ అవుతుంది. ఇట్లాంటి ఉండే వాళ్ళకి మాత్రమే మనం సరగసి సజెస్ట్ చేస్తుంటాము. సో సరగసి అవసరపడితే వాళ్ళు వాళ్ళ సరగేటిని తెచ్చుకోవాలి. దీని నామ్స్ ప్రకారం, అవును, కొత్త నామ్స్ ప్రకారం 22లో మీరు చెప్పారు, కరెక్ట్. ఆ నామ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు సరగేట్ అంటే ఆల్రెడీ దే షుడ్ బి మ్యారీడ్, వాళ్ళకి ఒక పాపనో బాబో ఉండాలి. ఆ 25 నుంచి మనం 35 లోపు చూస్తుంటాం. ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి అయ్యేటప్పుడు వాళ్ళకి హెల్త్ రిస్క్ వస్తుంది. సో ఇదన్నీ ఫాలో అయ్యి మన సరగేట్ ని తెచ్చుకోవాలి. అప్పుడు మన ఆ సరగేట్ కి మన ట్రీట్మెంట్ వీళ్ళ ఎంబ్రియోని మనం వాళ్ళకి పెట్టవచ్చు. ఇంటెండింగ్ కపుల్ అంటాము. ఎవరు క్యారీ చేయలేరు వాళ్ళ ఎగ్ ని బయట తీసి స్పర్మ్, వాళ్ళ భర్త స్పర్మ్ బయట తీసి కణాలు ఎంబ్రియో ఫామ్ చేశాక మన సరగేట్ లో లోపల పెడతాం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ సరోగసికి వెళ్తున్నారు. కరెక్ట్. అది ఇప్పుడు నయనతార చూసుకోవచ్చు, మంచులక్ష్మి చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనం లీగల్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తుంటే జస్ట్ బికాస్ నాకు ప్రెగ్నెన్సీ క్యారీ చేయటం ఇష్టం లేదు అని చెప్పి నేను వెళ్ళి సరగసి అడగలేను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మెడికల్ ప్రాబ్లం ఉంటే మాత్రమే మా బోర్డు కానీ అగ్రిమెంట్ అంటే యూ క్యాన్ గో హెడ్ అనే ఇది ఇస్తుంది మనకి, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అంటాం, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. మెడికల్ ప్రాబ్లం లేకుండా ఇవ్వటానికి వీలు లేదు, ఇప్పుడు లేదు. అంటే 3 years కింద వరకు ఎవరైనా చేసుకునే వాళ్ళని, మీరు చాలా సెలబ్రిటీస్ వినే ఉంటారు, మన మేల్స్ కూడా చేసుకునే వాళ్ళని సరగసి. ఇప్పుడు సింగిల్ మేల్ కి ఇట్ ఈస్ నాట్ అలౌడ్, సింగిల్ ఫీమేల్ కి కుదురుతుంది సరగసి. వెదర్ దే ఆర్ విడోడ్, డైవోర్స్డ్ అంటే చేసుకోవచ్చు, కానీ సింగిల్ మేల్ కి సరగసి ఇస్ నాట్ అలౌడ్. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ బయోలాజికల్ చైల్డ్ ఆల్సో యూ కాంట్ హ్యావ్ ది సరగసి. ఇప్పుడు యూజువల్ గా మీరు వినే ఉంటారు మన అగైన్ సెలబ్రిటీసే, ఇప్పుడు ఆల్రెడీ దే హావ్ 2 children బట్ దే హ్యాడ్ బేబీస్ త్రూ సరగసి, ఫర్దర్ చిల్డ్రన్ త్రూ సరగసి. దట్స్ నాట్ పాసిబుల్. If you have one biological child, then it is not allowed. Unless that child is affected or damaged atla psychologically, ఇప్పుడు physically challenging ఉంటే మాత్రం అలో చేస్తారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెలబ్రిటీస్ మంచులక్ష్మి అనుకోండి, తను చాలా కొంచెం పాప పెరిగింది, అప్పుడు ఆ నామ్స్ ఇప్పుడు మనం మారినవి అది కాదు. నయనతార అయితే రీసెంట్, తన ట్విన్స్. మరి ఆ డీటెయిల్స్ నాకు తెలీదు సుమబాల గారు, బట్ అకార్డింగ్ టు ద రెగ్యులేషన్స్ అయితే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మేబీ వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉండిండొచ్చు, బయట పట్టకపోవచ్చు, మనకు తెలియదు అది. బట్ ఐ డోంట్, as far as I am aware, cannot do surrogacy regulations ప్రకారం మాత్రం ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ బయట దేశంలో చేసుకుంటున్నారు ఈ మధ్యలో, వీళ్ళు కూడా అదే అన్నట్టుగా బయట దేశంలో చేసుకోవచ్చు. ఇప్పుడు యుఎస్కి వెళ్ళి చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే ఆ దేశంతో రూల్స్ ఒప్పుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అట్లా చాలా మంది చేసుకుంటున్నారు అట్లా. అంటే ఇప్పుడు సరోగసి తర్వాత మళ్ళీ అడాప్షన్ అట్లా చేసుకోవాల్సి ఉంటుందా? ఆ బేబీస్ ని బేస్డ్ ఆన్ ది ఏ కంట్రీలో ఆ ప్రాసెస్ జరుగుతుందో దాని ప్రకారం చేసుకోవాలి. సో బట్ అందరూ వెళ్ళలేరు కదా, దిస్ ఇస్ ద లా ఆఫ్ ద కంట్రీ అండ్ వి ఫాలో ద లా ఆఫ్ ద కంట్రీ అంతే. మామూలుగా అమ్మాయిలకు ముఖ్యంగా చూస్తే లేడీస్ గానీ అమ్మాయిలు గానీ వాళ్ళు ఈ ఫర్టిలిటీ కోసం కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానీ, పీరియడ్స్ టైంలో కానివ్వండి, మనకి
ఈ మధ్య ఎక్కువగా బ్లీడింగ్ ఎక్కువైపోవడం, లేదంటే పీరియడ్స్ లేట్ అవ్వడం, జంపుడ్ పీరియడ్స్ రాకపోవడము, ప్లస్ పిసిఓడి ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు. దీనికి రీజన్స్ ఏమంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎగ్ నంబర్స్ తక్కువ ఉండేది అనేది చాలా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాము. అదే కాకుండా అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే PCOS అంటే హార్మోన్ ప్రాబ్లం. ఇది కూడా చాలా యంగ్ గర్ల్స్ కి చాలా కామన్ ఉంది టీనేజ్ లోనే. మనం ఏంటంటే ఈ మధ్యలో రెండు థింగ్స్ ఇప్పుడు కంపేర్ టు మన జనరేషన్ కి ఏంటంటే హెల్తీ ఫుడ్ అనేది ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ అనేది లేదు, సో గ్యాడ్జెట్స్ అని ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది లేకుండా పోయినంత వల్ల ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా. సో హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్ డయట్, హోమ్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పెరిగే గర్ల్స్ కి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మన హెల్త్ కేర్ ఈ PCOS అని తీసుకుంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మనకి కామన్ చూస్తుండేది. ఇంకా ఈ PCOS ఉండే వారికి రెగ్యులర్గా ఎగ్ పెరగదు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, పీరియడ్స్ వచ్చేటప్పుడు హెవీ ఉంటుంది. సో వీళ్ళకి లైఫ్ స్టైల్ అడ్వైసే మనం ఫస్ట్ చెప్తుంటాము. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా పీరియడ్స్కి అట్లా ఇస్తుంటాము. సో ఇది రెండు చూస్తున్నాం మనం, ఏది PCOS పీరియడ్ ప్రాబ్లమ్స్ అది చూస్తున్నాము ఒక పక్క, ఇంకో పక్క ఏమో ఎగ్ లేకుండా చాలా కామన్ గా ఆ ప్రాబ్లం కూడా చూస్తాం. మళ్ళీ ఎర్లీ పీరియడ్స్ అది కూడా 8-9 years అమ్మాయిలే, అది కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ వల్లనే. ఇప్పుడు చెప్పాను కదా, మన ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ అయి ఉంది, పెస్టిసైడ్స్, నో ఫుడ్ ఇస్ వితౌట్ పెస్టిసైడ్స్, అట్లా ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అయిపోయింది ఇప్పుడు. అందు గురించి వీఆర్ సీయింగ్ దట్ ప్రాబ్లం, ఎర్లీ హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు పౌల్ట్రీ తీసుకోండి, ఇప్పుడు ఇది మన మీట్ అది తీసుకోండి, ఇండస్ట్రీలో దే యూస్ హార్మోన్స్, దే యూస్ యాంటీబయోటిక్స్ ఫర్ ద పౌల్ట్రీ, ఫర్ ద మీట్. అప్పుడు వాట్ ఆర్ యూ ఇంజెస్టింగ్? యూ ఆర్ టేకింగ్ ఆల్ దట్ ఇన్. సో యూ కెనాట్ ఎస్కేపింగ్. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే మదర్స్ ఒకవేళ అట్లాంటి ఎర్లీ ప్యూబర్టీ రాకుండా ఉండాలంటే 8-9 years కి రాకుండా ఎలాంటి కేర్ ఏమైనా తీసుకోవచ్చా పిల్లల విషయంలో? అదే హెల్తీ హోమ్ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ క్యాన్ డూ. కానీ మనం ఎంత దూరం చేంజ్ చేయగలుగుతాం, దట్ ఈస్ అదే ఉన్నప్పుడు కరెక్ట్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టేక్ హెల్తీ డయట్, అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్, ఆల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేట్ మ్యారేజెస్ అంటే ఫీల్డ్ లో మనం సెట్ అవ్వాలి, కెరీర్ సెట్ అయిపోవాలి, అయిన తర్వాతే పెళ్లి అని ఒక పాయింట్. తర్వాత పిల్లల విషయానికి వచ్చేసరికి కూడా వద్దనుకుంటున్నారు. అంటే బేసిక్ ఏంటంటే దీస్ డేస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్, వీ కెనాట్ డినై దట్. ఓకే, ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫర్ గర్ల్స్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత ముందు లాగా కాదు, ఎవ్రీ వన్ వాంట్స్ టు డూ దట్. సో అలా ఉండేటప్పుడు ఇదన్నీ చేసి వచ్చేసరికి కొంచెం డిలే అయిపోతుంది. కొంతమందికి వెన్ దే రియలీ డోంట్ వాంట్, ఇట్స్ దర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట వాట్ దే వాంట్ టు డూ. సో ఎస్, ద నంబర్స్ ఆర్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. ప్రీవియస్ జనరేషన్ కంపేర్ చేసేటప్పుడు ఈ జనరేషన్ నా మన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోయింది ఇండియాలో. 2.1 ఉండాలి, దట్ ఈస్ ద రీప్లేస్మెంట్ రేట్. అంటే పాపులేషన్ విల్ బి సస్టైన్ సేమ్ లెవెల్స్ లో. ఇప్పుడు పడిపోయింది, 1.9 లో ఉన్నాము. అది కొన్ని స్టేట్స్, ఆంధ్ర దీంట్లో మన తెలుగు స్టేట్స్, తమిళనాడు, కానీ ఇట్ హస్ కమ్ డౌన్ ఈవెన్ ఫర్దర్. సో మనకి ఇప్పుడు 2035 ద ఫర్టిలిటీ రేట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్ డ్రామాటికలీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్, యూ గోయింగ్ టు ఈవెన్ డ్రాప్ అనమాట. ఆల్రెడీ ఇట్ హస్ స్టార్టెడ్ డ్రాపింగ్. సో మెనీ ఆఫ్ దెమ్, యాజ్ యూ రైట్లీ సెడ్, వాళ్ళకి ఇష్టం లేదు, దే డోంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్. సో దట్ ఈస్ అస్ ఎ ట్రెండ్, I can say that's why in the generation trend అది. జనరల్ గా మూవీస్ లో కూడా, అంటే మూవీస్ లా అంటే లైఫ్ నుంచే తీసుకుంటారు కదా, కొన్ని మూవీస్ వస్తున్నాయి ఇట్లాంటి ఇష్యూస్ మీద, సరోగసీ కానివ్వండి. ఇప్పుడు మనకు అంతకుముందు కొన్ని ఇష్యూస్, వెల్కమ్ ఒబామా అని ఒక మూవీ వచ్చింది. ఏంటంటే ఫారెన్ వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు కదా 2022కు ముందు మనకి. ఇండియా వాస్ ద సరోగసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళని. దాని అంటే అబ్యూస్, అంటే మనకి లోయర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటాలు ఉండే విమెన్ ఆర్ బీయింగ్ పుష్డ్ ఇన్ టు సరోగసీ అనే దానికే ఈ సోషల్ వెల్ఫేర్ గ్రూప్స్ అదన్నీ వచ్చి వి షుడ్ స్టాప్ ఇట్ అన్నారు. అది మంచిదే. సో వీ హ్యావ్ నౌ స్టాప్ దట్ పార్ట్. అంటే ఫారిన్ నేషనల్స్ వచ్చి మన దగ్గర సరోగసీ అనేది ఇప్పుడు జరగట్లేదు. మనకి మన ఓన్ ఇండియన్ నేషనల్స్ వాళ్ళకి, అవసరపడే వాళ్ళకి చేసుకోవచ్చు, అది తప్పు లేదు. కానీ ఈ ఆల్ట్రూస్టిక్ సరగసి అనేసరికి ఇట్స్ నాట్ పాసిబుల్. అందరికీ
ఆల్ట్రూస్టిక్ రీజన్స్ కి సర్రగేట్ దొరకపోవటం అది ఒక ఛాలెంజ్ అవుతుంది ఇప్పుడు. బట్ కరెక్ట్ గా లీగల్ ప్రకారం మనం వెళ్ళాలా అంటే ఇదే రీజన్స్. ఈ మెడికల్ ఇండికేషన్స్ లేకుండా చేయలేము. ఎవరో నాకు కావాలా సర్రగేసి నా బాడీ క్యారీ చేస్తే పాడైపోతుంది అట్లా అదని ఇప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్. ఆల్సో మెడికల్ ఇండికేషన్ ఉండాల్సిందే రెగ్యులర్ రూట్ లో వెళ్ళేటప్పుడు. సర్రగేట్ కూడా ఆల్ట్రూస్టిక్ సర్రగసీ ఇస్ అలౌడ్ యాజ్ పర్ లా. బట్ బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్ మా మెడికల్ వాళ్ళు కూడా లెటస్ మేక్ ఇట్ బ్యాండ్ కాకుండా లెటస్ రెగ్యులేట్ ఇట్ అంటున్నాము. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. బట్ వీ వాంట్, ఎందుకంటే దర్ ఈస్ అ స్మాల్ గ్రూప్ హూ రియలీ నీడ్ ఇట్. సో వాళ్ళు రెగ్యులేట్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. లేకపోతే ఏమవుతుంది, అండర్ ద టేబుల్ సంగతులు జరుగుతుంటాయి. ఇప్పుడు రెగ్యులేట్ చేసి కొంచెం ఇప్పుడు అసలే ఆల్ట్రూస్టిక్ దొరకపోతే నెక్స్ట్ స్టెప్ కొంచెం రెగ్యులేట్ చేసి పేమెంట్ ఇవ్వకుండా బిడ్డను మోసే తల్లి పేరు ఆల్ట్రూస్టిక్. కరెక్ట్. కమర్షియల్ అంటే పేమెంట్ చేసేవాళ్ళ పేరు. కమర్షియల్ ఇప్పుడు లేదు. 22 ముందు ఉండింది, ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ట్రూస్టిక్ అంటే పేమెంట్ తీసుకోకుండానే చెయ్యాలి కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఏ ఫ్యామిలీ అయినా కొంచెం భయపడుతుంటారు కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే దానికుండే ఛాలెంజెస్ ఉంటుందని. అట్లా ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్. ఒకవేళ అమ్మాయిలు ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, అంటే ప్రెషర్ కూడా పనిచేస్తుంది. అంటే పెళ్ళి అవ్వగానే ఇంకా మొదలు పెట్టేస్తారు. పిల్లలు లేకపోతే ఏమవుతుంది అనేది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ డిసైడ్ చేసుకోవచ్చు. కానీ చుట్టూ ఉన్న సమాజం కానివ్వండి, అత్తగారు మామగారు వీళ్ళు ప్రెషర్ పెడుతుంటారు కదా, అది కూడా ఎఫెక్ట్ పడుతుందా? సోషల్ ప్రెషర్ అనేది మన ఇండియాలో బికాస్ ఆఫ్ ఆర్ మనతో కల్చర్ దాంట్లో ఇట్ ఈస్ వెరీ హై. జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ దేర్ ఉన్నది. కానీ ఇప్పుడు మనం చెప్పాం కదా, మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అయిపోయింది. PCOS కామన్, ఎగ్ నంబర్ తక్కువ ఉండేది కామన్, ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే మెడికల్ ప్రాబ్లం కామన్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫీమేల్స్ లో. అన్ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా, ఫీమేల్స్ లో ఏమో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నది. కానీ ఇంకోటి ఏంటంటే యూజువల్ అవగాహన లేనది, మేల్స్ వల్ల కూడా 50%. ఇప్పుడు కపుల్స్ లో ఇద్దరులో ఒకళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండేది వల్ల ప్రెగ్నెన్సీ రాదు. కానీ ఏంటంటే మన సోషల్ ప్రెషర్ అంతా ఫీమేల్స్ ఎక్కువ ఉంటుంది. అది దీస్ ఆర్ ఆల్ యూనో మనతో దీంట్లో కలిసిపోయింది కాబట్టి ఫీమేల్స్ ఆర్ యూజువలీ పుట్ అండర్ ప్రెషర్. బట్ యూజువలీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్, దే కాంట్రిబ్యూట్ టు ద ఫర్టిలిటీ ఇష్యూస్ ఈక్వల్లీ. సో బోత్ హ్యావ్ టు బి టెస్టెడ్, బోత్ హ్యావ్ టు బి ట్రీటెడ్. దట్ ఈస్ ద మెసేజ్. అది యాక్చువల్గా మీరు IVF స్పెషలిస్ట్. అవును. సో నిజానికి IVF లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? అవును, ఈ IVF సక్సెస్ రేట్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ని ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ క్లినిక్ ఏ డాక్టర్ని చూస్ చేస్తున్నారు అనేది, అట్లీస్ట్ ఇండియా అనుకుంటే. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ as I said is not as strenuous and strict as what we have UKలో. ఇప్పుడు UKలో unless you do subspecialty you cannot head an IVF unit. అలా ఉండేటప్పుడు ఏంటంటే స్టాండర్డ్ అనేది యూనిఫామ్, మోస్ట్లీ యూనిఫామ్. 5-10% డిఫరెన్స్ చూసుకోవచ్చు సక్సెస్ రేట్స్ లో. మోస్ట్లీ యూనిఫామ్ ఉంటుంది. కానీ ఇండియాలో అట్లా కాదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఉంటుంది డిఫరెంట్ క్లినిక్స్ కి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ షుడ్ చూస్ ద క్లినిక్ వేర్ యూ ఆర్ గోయింగ్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్. Second thing is the female age itself, or what is the reason for which they need IVF. So these are all some of the causes which affects the success rates anamata. But having said that, in our own clinic 50% mana workload entante failed cycles elsewhere. Oka cycle gaani 2 cycles gaani. We also get patients from all over the world. So we have treated, the other day we saw someone from Zimbabwe who came all the way. She's positive with us. She tried few cycles in her own country, it didn't work. Atla all over the world. We also have Indians settled all over the world. So they come to India for treatment. So this is ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఫెయిల్ సైకిల్స్ అనేది చాలా కామన్ చూస్తుంటాము. సో అది మనకి 50% అనమాట. సో దాంట్లో కూడా చాలా పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ లుక్ అట్ ద సక్సెస్ రేట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చూస్ ద రైట్ క్లినిక్ విత్ ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఓన్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ మీ సక్సెస్ రేట్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీ డీటెయిల్స్ ఇస్తారా? ఎస్, మేము జనరల్లో చెప్తాం. ఇప్పుడు గుడ్ ప్రోగ్నోసిస్ పేషెంట్స్ అంటాం. అంటే మనకి మంచి ఎంబ్రియో డే 5లో 2 ఎంబ్రియోస్ ఉన్నట్టయితే 35 years కింద ఉండేవారికి మా క్లినిక్లో ఫర్ ఎగ్జాంపుల్ 65% రిజల్ట్ ఉంటుంది. అంటే ఏంటి, 3 వస్తే 2కి ఫస్ట్ టైమే వస్తుంది. సో అది సక్సెస్ అన్నమాట. సో ఫస్ట్ సైకిల్లో లేని వారికి సెకండ్ సైకిల్ ట్రై చేసుకుంటారు. యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్ బై cycle 2-3 అన్లెస్ దెర్ ఆర్ ఛాలెంజెస్. అంటే ఒకప్పుడు క్రోమోసోమ్ ప్రాబ్లం ఉంటుంది ఎంబ్రియోలో, అట్లా ఏమన్నా ఉన్నట్టు అయితేనే
వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, లేదా ఎంబ్రియో క్వాలిటీ పువర్ ఉంటుంది, గ్యామెట్ క్వాలిటీ పువర్ ఉంటుంది. అంటే ఆ డీటెయిల్స్ మీరు అడిగితే పర్సనలైజ్డ్ గా మనం చెప్తాము. ఇన్ జనరల్ మా క్లినిక్ సక్సెస్ రేట్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇస్, ఈ మంచి ఎంబ్రియో మన 35-year-old తక్కువ ఉండే ఏజ్ లో పెట్టుతుంటే మనకు 65% అనేది అవర్ స్టాండర్డ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ మనకు వచ్చే ప్రతి జంటకి వేరే ఇండివిజువలైజ్ సక్సెస్ రేట్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు 40-year-old వచ్చారు అనుకోండి, 2 eggs ఉంది, వాళ్ళ సక్సెస్ తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు సమ్మన్ హూ ఇస్ 30-year-old, సో వాళ్ళ ఇండివిజువలైజ్ సక్సెస్ రేట్స్ అనేది చాలా అవసరం. సో బేస్డ్ ఆన్ దట్ వి కౌన్సిల్ దెమ్. కౌన్సిలింగ్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. ఇంకోటి మా క్లినిక్ లో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆల్సో వి ఆఫర్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పేషెంట్ డీటెయిల్స్ అన్ని చూసేసి వాళ్ళకి చెప్తాను, ఇది మీ ప్రాబ్లం, ఇది చేస్తే బాగుంటుంది, ఇంత సక్సెస్ రేట్స్, నీ పర్సనలైజ్డ్ దానికి, నీ ఏజ్ 42 అయిపోయింది, ఎగ్గులు లేవు, సో 5% 10% ఉంటుంది మీ సక్సెస్, అట్లా స్పెసిఫిక్ చెప్తాం. ఇదే కాకుండా మనకు సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పంపిస్తుంటాము. సో దే ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్. ఇప్పుడు మనకి IVF లో ఎక్కువ ఎమోషనల్ అప్హీవల్స్ ఉంటాయి, సో దాంట్లో దే సపోర్ట్. సో వీ వర్క్ యాజ్ అ టీమ్ సో దట్ వీ కీప్ ది ఎమోషనల్ థింగ్ ఆఫ్ ద పేషెంట్ క్వైట్ గుడ్. సో ఈ ఫెయిల్డ్ సైకిల్స్ వచ్చేవాళ్ళు దే అనుకుంటారు ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాదు అనే మనసు తత్వంతో వస్తారు. అట్లా కాదు, స్టిల్ దర్ ఇస్ పాసిబిలిటీ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి బోత్ ఎమోషనల్, వీ హ్యావ్ గాట్ అ సర్కిల్ ఆఫ్ హోప్ అంటాము. పీపుల్ హూ గాట్ ప్రెగ్నెంట్ విత్ us, couples, they talk to the couples who are coming in for treatment. So we keep them motivated, we give them support. By that we are able to achieve anamata. Okay. So these are all the things which we do. ఇప్పుడు సరోగసికి ఒక జంట సరోగసికి వెళ్ళాలి అనుకున్నారు, ఇప్పుడు ఒక క్లినిక్ కి వెళ్ళారు అంటే అది నిజానికి ఫేమస్ క్లినిక్ అనుకోండి. ఇప్పుడు అయినా కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ డౌట్స్ ఏం అడగచ్చు, ఏం అడిగి తెలుసుకోవాలి? ఇప్పుడు సరోగసి అనేది యూ నీడ్ సరోగసీ అని చెప్పేదే ఫస్ట్ డాక్టరే కదా. కానీ కొన్ని కపుల్స్ డైరెక్ట్ గా వచ్చి అడుగుతారు, నాకు సరోగసీ అంటే నేను ట్రై చేశాను, నాకు సరోగసీ కావాలని అంటారు. ఇప్పుడు సరోగసీ అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళది ఎంతవరకు నమ్మొచ్చు? డిపెండ్ ఆన్ ఎథికల్ ప్రాక్టీస్ అని ఉంటుంది, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఎథికలీ దే విల్ టెల్, నీకు సరగసి అవసరం అయితేనే సరగసి అవసరం అని చెప్తారు, అవసరం లేకుండా చెప్పకూడదు. ఇప్పుడు మన రేషియో తీసుకోండి, ఎట్లా అంటే ఇప్పుడు 100 IVF సైకిల్స్ చేసే యూనిట్ లో ఒకళ్ళకో ఇద్దరికోనే సరగసి అవసరపడుతుంది. చాలా స్మాల్ పర్సంటేజ్ కి అవసరపడుతుంది, కానీ చాలా స్మాల్ పర్సంటేజ్ కి. సో ఇప్పుడు నా క్లినిక్ లో వీ డూ అరౌండ్ 400 సైకిల్స్ అనుకోండి. సో నాకు 4 మేబీ అట్ ద మోస్ట్ వీఆర్ లుకింగ్ అట్, నాట్ మోర్ దాన్ దట్. అది కూడా అవసరపడదు. ఇప్పుడు ఈ మధ్యలో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసింది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ సర్గసీ as a casual thing, only if absolutely needed మనం సజెస్ట్ చేస్తుంటాం. అంత కామన్ గా అవసరపడదు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం చూసిన కేసులో బెగ్గర్స్ నగర్ నుంచి అట్లా తీసుకొచ్చి కూడా స్పర్మ్ ప్రిజర్వ్ చేసి అది యూజ్ చేశారనేది కూడా పెద్ద ఇష్యూ, చాలా ఇష్యూస్. దాంట్లో కూడా రెగ్యులేషన్స్ ఉన్నది, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు స్పర్మ్ డొనేట్ చేసేవాళ్ళు దే ఆల్సో ఫాలో, వీ హావ్ టు ఫాలో ద రూల్స్ అనమాట. ఈ ఏజ్ లో ఉండాలి, హెల్తీగా ఉండాలి, బ్లడ్ టెస్ట్ అన్ని చెయ్యాలి. అదన్నీ చేశాక అన్ని మంచిగా ఉంటే ఫ్రీజ్ చేస్తాం. ఇవాళ ఫ్రీజ్ చేసిన స్పర్మ్ ని ఇవాళ వాడటానికి లేదు. 6 months తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ అంటే హెపటైటిస్ బి అని వైరాలజీ టెస్ట్ ఉంటుంది, అది రిపీట్ చేసుకోవాలి 6 months తర్వాత. ఆ 6 months తర్వాత రిపీట్ చేసిన టెస్ట్లు నెగటివ్ వస్తేనే ఈ 6 months ముందు రిలీజ్ చేసిన స్పర్మ్ ని రిలీజ్ చేయొచ్చు. అదే కాకుండా ఒక ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ మధ్యలో ఆ శాంపుల్ ని ఇంకోళ్ళకి ఇవ్వటానికి లేదు. సో ఇదని రెగ్యులేషన్స్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్లా ఎవరు పడితే వాళ్ళ స్పర్మ్ అట్లా రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేసే వాళ్ళు అట్లాంటి పనులు చేయలేరు. కాబట్టి ఎథికల్ గా పని చేయాలి. ఎథికల్ గా వాట్ ఎవర్ వి డు ఇట్ హ్యాస్ టు బి విత్ ఇన్ ద ఎథిక్స్ ఆఫ్ ద మెడికల్. ఇది మొత్తానికి ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద, ఎమోషన్స్ మీద, వాళ్ళ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కదా, వాళ్ళ వంశం, ఇట్లాంటివన్నీ నమ్ముతాం కదా. వీటి మీద ఆధారపడిన వాటిల్లో ఇంత దారుణంగా వ్యవహరిస్తే దాన్ని క్షమించడానికి నేరమే కదా. అట్లాంటి ఛాలెంజింగ్ అండి. కానీ ఇప్పుడు మా క్లినిక్ తీసుకోండి, మనం ఏం చేస్తామంటే టు ఎన్ష్యూర్ దట్ దిస్ కరెక్ట్ స్పర్మ్ ఎగ్ మిక్స్ అవ్వటానికి ఇప్పుడు 4-5 ఎగ్ కలెక్షన్స్ కూడా మాకు ఉంటాయి. ఎగ్ కలెక్షన్స్ అంటే 5 పేషెంట్స్ కి నేను ఎగ్ బయట తీస్తున్నా ఇవాళ, రేపు నాకు 3 కలెక్షన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏం చేయాలి, మనకి విట్నెసింగ్ అని ప్రొసీజర్స్ ఉన్నాయి. విట్నెసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మేల్ పార్ట్నర్ స్పర్మ్ శాంపుల్ ఇస్తారు కదా, అది మనకి బాటిల్ కంటైనర్ ఉంటుంది, దాంట్లో నేమ్ అడ్రస్ అన్ని ఉంటుంది, లేబుల్ వేసి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు సైన్ చేయాలి, చదువుకోవాలి దాన్ని, ఈ కంటైనర్ లో నా పేరే ఉంది, నా అడ్రస్సే ఉంది అని. ఆ కంటైనర్ లో వాళ్ళు శాంపుల్ ఇస్తారు మనకి, స్పర్మ్ శాంపుల్. ఆ స్పర్మ్ శాంపుల్ మనం తీసుకొచ్చి ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసేటప్పుడు 2 ట్యూబ్కి వెళ్తుంది ప్రాసెసింగ్ బిఫోర్ ఇట్ బికమ్స్ అ ఫైనల్ పెల్లెట్ టు యూస్ IVF లో. సో ఈ 2 ట్యూబ్ కంటే ఆ కంటైనర్
వేడర్ నుంచి ప్రాసెసింగ్ కి మనం ట్యూబ్లు వేసేటప్పుడు ప్రతి ట్యూబ్ లో పేరు ఉంటుంది, నంబర్ ఉంటుంది, IUMR అనే ఐడెంటిఫికేషన్ నంబర్. అది ఇద్దరు చదవాలి, ఒకళ్ళు మాత్రం పని చేయలేరు. మాకు 4 embryologists ఉన్నారు, దే వర్క్ ఇన్ pairs. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్యలో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి మనకి టు ఎన్షూర్ ద కరెక్ట్ ఎగ్ అండ్ స్పర్మ్ ఇస్ మిక్స్డ్ అని. దాన్ని విట్నెసింగ్ ప్రొసీజర్ అంటాం. సో ప్రతి ట్యూబ్ నుంచి ఇంకో ట్యూబ్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు చదవాలి, కరెక్ట్ స్పర్మ్ ఎగ్ మిక్స్ చేస్తున్నాం అనేది ఇది చేయడానికి. ఎగ్ మన బయట తీసేటప్పుడు ఆ పేషెంట్ పేరు నుంచి మా యూనిట్లో స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం విట్నెసింగ్ ప్రొసీజర్. సో ఏ పేషెంట్ ఉంది అనేది ఆ ఎగ్ కలెక్షన్ డిష్ లో పేరు ఉండేది 4 ఎంబ్రియాలజిస్ట్ చదువుతారు, మా నర్స్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారు, నేను కన్ఫర్మ్ ఇలా చేయకుండా మనం ప్రొసీడ్ అవ్వము. ప్రతి గ్యామెట్ అంటే ఎగ్ ఆర్ స్పర్మ్ ఒక డిష్ నుంచి ఇంకో డిష్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇద్దరు ఉండాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వి టేక్ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ. సో అది ఉంటే దర్ ఇస్ నో దిస్ ఫర్ ఎర్రర్ అనమాట. తప్పు మిక్స్ అదని ఉండదు మిక్స్ చేసేది. సో వీ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. సో వీ క్యాన్ సే హ్యాండ్ ఆన్ హార్ట్ యూ క్యాన్ గో అండ్ చెక్ అని, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ వెన్ ఇట్ ఈస్ నాట్ దెన్ సమ్ టైమ్స్ ది పీపుల్ డూ ఇట్ నాట్ క్లినిక్స్ ఎథిక్స్ లేకపోతే దే డూ అదర్ థింగ్స్. అట్లాగే మీరు ఈ స్టోరీలు మూవీలన్నీ మీరు వినేది, బట్ యూజువల్లీ ఇట్ డజంట్ హ్యాపెన్. But we have to follow witnessing. In clinics which work to a very high standard, we follow all this. In our clinic, we follow it very, very seriously. అయితే ఇప్పుడు IVF కానివ్వండి, సరోగసి కానివ్వండి, పిల్ల పుట్టిన తర్వాత వాళ్ళది అని చెప్పడం DNA టెస్ట్ ఏమన్నా కంపల్సరీ కాదు, ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మీ డాక్టర్లుగా మీ వైపు నుంచి ఏమీ ఉండదు, కానీ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇదంతా మనం ఒక పక్కన పెట్టి కొంచెం పర్సనల్ యాక్చువల్ గా మీరు వైజాగ్ నుంచా మ్యామ్? నేను పెరిగింది కోయంబత్తూర్. మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, తెలుగు స్పీకింగ్ పీపుల్, బట్ ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ కోయంబత్తూర్. ఓకే. అక్కడ నుంచి మీరు డాక్టర్ అయిన తర్వాత, అంటే మ్యారేజ్ ఎప్పుడు? సార్ కూడా డాక్టర్ కదా? అవునండి. సో ఐ డిడ్ మై MBBS కోయంబత్తూర్లో, MD కూడా ఇండియాలో చేశాను. ఆ తర్వాత UK వెళ్ళాను నేను. MRCOG అంటే MDకి ఈక్వలెంట్, రాయల్ కాలేజ్ లండన్ లో అది చేశాను. ఆ తర్వాత వి గాట్ మ్యారీడ్, రఘు అండ్ ఐ గాట్ మ్యారీడ్. ఆ తర్వాత వి సెటిల్డ్ ఇన్ UK. సో అప్పుడు నేను రొటేషన్ లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత నేను నా ట్రైనింగ్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ 5 years చేసుకున్నాను. 12 years ఉన్నాం UK లో. సో 5 years దాంట్లో నేను ఈ రిప్రొడక్టివ్ మెడిసిన్ లో ట్రైనింగ్ చేసుకున్నాను, 2 of the largest centers అన్నమాట. ఇప్పుడు రఘు గారు బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కదండి. తను క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళ మదర్. అవును, కరెక్ట్. అది ఒకటి చెప్పరా? అది మేము అక్కడ యూజువల్ మేము 97లో మాకు పెళ్ళయింది. ఆ తర్వాత అక్కడ సెటిల్ అయ్యాము. 2002-03 వరకు మనం రావాలని అనుకోలేదు. అక్కడే ఇది రొటేషన్ చేసేసి CCT అంటారు అక్కడ, 5 years రొటేషన్ చేస్తే యూ క్యాన్ బికమ్ అ కన్సల్టెంట్, యూ క్యాన్ సెటిల్. సో దాంట్లో మనం అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నాము. కానీ 2002-2003లో వెన్ మై మదర్ ఇన్ లా హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఆ టైంలో ఇక్కడ చూస్తే పెద్దగా ఇక్కడ లేదు, స్క్రీనింగ్ కానీ అవేర్నెస్ కానీ అస్సలు లేదు. సో రఘు వాంటెడ్ టు కమ్ బ్యాక్ అన్నమాట, to promote awareness, social work koso. So that is the time we decided to come back. She had early cancer, so it was cured, and she lived even only last year she passed away. So it is because 91 she passed away when she was. So she lived a full life. Because it was early cancer, we could do the treatment. Yes, surgery followed by chemo. So that is the message. So when we create breast cancer awareness, the important thing is early detection is the key. So if it is diagnosed early, then cure is possible. అందుకే స్క్రీనింగ్ చేయించుకోవాలనేది మెయిన్ మెసేజ్. హి హస్ బీన్ ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్. మీకు ఇద్దరు పిల్లలు కదా? Yeah, 2 boys. My elder one is a doctor. He trained in UK because అక్కడ పుట్టి పెరిగేడుగా అక్కడ 10 years వరకు ఉన్నాము when the elder one. So he wanted to go back there for medical education. So ఆయన UCLan లో UKL చేసుకున్నాడు. అది చేసుకున్నాక now he is doing masters in health management and business అన్నమాట. He is attached, he is in the senior management team of leadership team in ఇక్కడ బోల్టన్ యూనివర్సిటీలో he is working అన్నమాట. So my younger son is 3rd year law student. ఓకే. అంటే మీ ఫ్యామిలీలో 3 డాక్టర్లు, ఒక అబ్బాయి లాయర్. మామూలుగా మీ హాబీస్ ఏంటంటే డాక్టర్ ప్రొఫెషన్ అంటేనే కొంచెం
బిజీగా ఉంటారు. 2 డాక్టర్లు 3 డాక్టర్లు ఇంట్లో ఉన్నారంటే ఇంకా అసలు మొత్తం మాట్లాడుకోవడం కూడా మొత్తం ఈ కన్వర్సేషన్స్ ఉంటాయా, జనరల్ టాపిక్స్ కూడా ఉంటాయా? We have a busy lifestyle as you are saying. I mean మార్నింగ్ నేను 8 to 2 క్లినిక్స్ లో ఉంటాను. తర్వాత నా క్లినిక్ ఉంది, నేను వచ్చేసరికి 6 అట్లా అవుతుంది. రఘు కూడా హీఈస్ ఆల్సో బిజీ టిల్ 5 అట్లా, బట్ హీ డస్ లాట్ ఆఫ్ అదర్ వర్క్ ఆల్సో, ఎడ్యుకేషన్ అట్లా. సో ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నౌ ఐ స్టార్టెడ్ టీచింగ్, వీ డూ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్. సో ఇవాళ కూడా క్లాస్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ కీప్ us busy. But when we meet, we have different other things also to talk. But it is quite busy. We are busy, yes, and we are enjoying what we are doing. So that's ఇవి కాకుండా మీ అదర్ హ్యాబీస్ ఏంటి? కొత్త కోర్స్ నేర్చుకోవడం, ఇవి కాకుండా మిగతా జనరల్ హాబీస్ ఏమైనా ఉన్నాయా? అంటే వీణ కూడా కనిపిస్తుంది, వీణ వాయించడం ఇట్లాంటివి. These are all some of the things you want to do to keep yourself bit more relaxed anamata, to cut off from the routine idi. So I like all that, and I am also into reading books, spirituality, this all interest. So on travel, I like traveling. So every year I take 2 holidays to travel, 10 days atla. So I go to different places. So in September lo Iceland eltunnam, atla different places. I like traveling. So that is my favorite idanamata, preparation, what to see and all that. So my younger son likes traveling. So we both go quite a lot together also. అంటే మూవీస్ కి వెళ్ళడము ఇట్లాంటివి? మూవీస్ ఐఎమ్ నాట్ టూ కీన్, ఓన్లీ అకేషనలీ ఐ వాచ్డ్ మూవీస్. వెరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే మూవీస్, బాహుబలి లాంటివి వాచ్డ్, మేబీ పొన్నియిన్ సెల్వన్ అట్లాంటిది. నాట్ టూ మెనీ. ఐఎమ్ నాట్ అ మూవీ పర్సన్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే. మీరు మరి ఇంట్లో ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? We have got a backyard. We do have some మన vegetables అదన్నీ. We'll try to eat as much, but organic as what we say also may not be organic కదా. But I like home food basically. I'm a vegetarian. I like home food. Okay ma'am, చాలా థాంక్స్ మీ టైం ఇచ్చి ఈ విషయం మీద మాట్లాడినందుకు. Yeah, thanks for the opportunity. Thank you.